నమస్తే బోస్ కుమారి. రాజధాని పునఃప్రారంభం మోదీ గారు వచ్చారు, చాలా గ్రాండ్ గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు అందరూ అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం, అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేసి చూపిస్తాం అనేటువంటి విధంగా అందరూ మాట ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత వచ్చారు కొంతమంది మేధావులు బయటకు వచ్చారు. వీళ్ళు మాట్లాడతారు, ఇంత ఆడంబరాలు అవసరమా? అటు కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే మిగతా వైసీపీ పార్టీకి సంబంధించి కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇక్కడ అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే వీళ్ళు ఏ బడిలో చదివారు, అసలు ఏ ఊరు వెళ్తే, అసలు ఎలాగ మనుషులు అయ్యారో అర్థం కావట్లేదు ఇట్లా మాట్లాడేటువంటి వ్యక్తులు. ఎలా అంటే, ఇప్పుడు సానియా మిర్జా గారు గుర్తున్నారు మనకి, టెన్నిస్ స్టార్. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు కేసీఆర్ గారు. అలా కొంతమంది హీరోయిన్లని, కొంతమంది బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తుల్ని ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు, కేసీఆర్ గారు పెట్టారు. హైదరాబాద్ కి అంటే తెలంగాణకి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కి పేరు లేకనా ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారని? వీళ్ళు వాళ్ళు మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రాండ్ అంటే ఆ రాష్ట్రం యొక్క బ్రాండ్, హైదరాబాద్ అనేటువంటి ఒక బ్రాండ్ ప్రపంచం మొత్తం కూడా పబ్లిష్ చేయడానికి వీళ్ళని ఉపయోగిస్తారు. ఎందుకు? పెట్టుబడులు రావడానికి, నేమ్ పెరుగుతుంది, నేమ్ పెంచడానికి. అట్లాగా కొన్ని సంవత్సరాల పాటు చేస్తే పేరు వచ్చింది, ఇంకా దానికి పబ్లిసిటీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే పుడుతున్నటువంటి బేబీ అమరావతి, ఎంత పబ్లిసిటీ కావాలి? చాలా అంటే చాలా పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు అమరావతికి సంబంధించి మోదీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రారంభం చేస్తే అమరావతి మళ్ళీ పురుడు పోసుకుంటోంది, మళ్ళీ డెవలప్ అవుతుందని చెప్పేసి అంటే ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ప్లస్ అక్కడ చాలా మంది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా మంది స్థలాలు కొన్నారు. అక్కడ కొని ఏదో ఒకటి చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికో, లేకపోతే వాళ్ళు ఉండటానికో, ఇంటి స్థలాలకో ఏదో ఒక రకంగా కొనటం. అలాగే భూమి ధర పెరిగిపోయింది విపరీతంగా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో దాన్ని అసలు పట్టించుకుంటూ మానేశారో షటర్ గా మొత్తం పడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ ని చంపేశారు, అమరావతిలో ఒక బ్రాండ్ ని చంపేశారు. మళ్ళీ ఆ బ్రాండ్ రావాలి, మోదీ గారు వచ్చి పునఃప్రారంభం చేశారంటే దేశం మొత్తం చూస్తుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు. ఓకే, రైట్, జరుగుతుంది, మోదీ గారే ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టుబడులు పెట్టొచ్చు. అదేవిధంగా మోదీ గారు వచ్చిన దేశం మొత్తం తెలియటంతో పాటు ప్రపంచం మొత్తం కూడా అమరావతి గురించి మాట్లాడతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా తెలియదు నాకు అర్థం కాదు. మీరేం రాజకీయ నాయకులు అయ్యారు? ఈ సోకాల్డ్ యూట్యూబ్ లో కూర్చున్నటువంటి కొంతమంది సోకాల్డ్ వాళ్ళు ఎలాగా మాట్లాడతారు? ఇలాగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే, అక్కడ పెట్టుబడులు రావాలంటే, ఒక ధైర్యం రావాలంటే, మొత్తం పోయినటువంటి ప్రభుత్వం మొత్తం భయమే కదా ఇచ్చింది, చెట్లే కదా అక్కడ పెంచింది, మొత్తం రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు కదా, శ్మశానం అన్నారు కదా, నిజంగానే శ్మశానంలో తయారు చేస్తారు కదా, మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఒక వేగ్ తీసుకొస్తున్నటువంటి టైంలో మరి మోదీ గారిని తీసుకొచ్చి చేస్తే కదా చచ్చిపోయినటువంటి దానికి మళ్ళీ ఆక్సిజన్ పెట్టి లేపి మళ్ళీ ఒక బ్రాండ్ ఇవ్వాలి, టాబ్లెట్లు వేయాలి కదా, మళ్ళీ కూడా మంచి ఆహారం పెట్టాలి కదా. మరి లేకపోతే ఆ మనిషి ఎలా కోలుకుంటాడు? మరి మోదీ గారిని తీసుకొస్తేనే కదా ప్రపంచం మొత్తం అమరావతి గురించి తెలిసేది. ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అక్కడికి ఎలా వస్తుంది వాళ్ళకి ధైర్యం? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి నీచమైనటువంటి రాజకీయాల కోసం అమరావతిని కూడా మళ్ళీ ఇంకా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం. ఇన్ని కోట్ల మంది ప్రజలు అమరావతి కావాలంటున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయేవాళ్ళు? ఏ పిచ్చా మీకేమన్నా? ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీరు ఏ రాజకీయ నాయకులు? ఇంట్లో పోయి కూర్చుండా పోయి ఏం ఉపయోగం అయ్యారు రాబోయేటువంటి తరాలకు? మీ వల్ల దేనికి? పొద్దుగూలు రాజకీయం చేయడానికా? దేని మీద రాజకీయం చేయాలో తెలీదా? ఒకటేమో దేశభక్తి మీద, పాకిస్తాన్ అంటే ఇష్టం అని చెప్పేసి పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి అంటే ఈ రాజకీయాల కోసం భారతదేశాన్ని తాకట్టు పెట్టేటువంటి వాళ్ళు యదవులు కొంతమంది, నీచ రాజకీయాల కోసం అమరావతిని అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాబోయేటువంటి తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేటువంటి యదవులు కొంతమంది రైతులు రాబోయేటువంటి రైతుల భవిష్యత్తు నాశనం చేయడానికి పోలవరం గురించి కామెంట్ చేసేటువంటి యదవులు కొంతమంది. ఏమున్నారా మీదంతా? నాకు అర్థం కాదు. ఎలా ఉన్నారా మీరు అసలు రాజకీయ విధానంలో? దేశం గురించి అంటే పహల్గామా దాడికి సంబంధించి భారతదేశం అంతా ఒకటవలసినటువంటి పరిస్థితులు లేవా? ఆంధ్రప్రదేశ్ లో పోలవరము, అమరావతి ఎంత ఇంపార్టెంటో తెలీదా? ఇన్ని కోట్ల ఓట్లేసి ఏకదాటిగా ప్రజలు వచ్చి 164 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గులేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఏ రాజకీయ నాయకులు? నాకు అర్థం కాదు. ఏం యూట్యూబర్స్ రా మీరు? నాకు అర్థం కాదు. ఎలా మనసు ఒప్పుతుందిరా మీకు? నాకు అర్థం కాదు. ఎంత నీచమైనటువంటి విధానమా? అరే, పోలవరం కంప్లీట్ అయితే ఎంత మందికి మేలు జరుగుతుందో తెలీదా? ఎన్ని కోట్ల ఆదాయం దాని మీద వస్తుందో తెలీదా? అసలు ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అసలు మనం వేరే వాళ్ళకి భోజనం పెడతాం. ఈ ప్రపంచం మొత్తం నాశనం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ దొరుకుతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ కళ, దానికి ఎంకరేజ్ చేయడం తెలీదా? అమరావతి రాబోయేటువంటి తరాలు ఎక్కడ బతకాలి? హైదరాబాద్ చూస్తున్నారు మీరు, కన్యాలో పోయినాయా? మనం ఎప్పుడు తయారు చేసుకోవాలి? అంటే ఆంధ్రుడు అంటే అంత అసమర్థుడా? అంత నీచమైనటువంటి వ్యక్తి? అంటే మీ రాజకీయాల కోసం చివరికి ఆంధ్రుడు పౌరుషాన్ని కూడా చంపేస్తారా? దేశ పౌరుషాన్ని చంపుతున్నారు, ఆంధ్రుడు పౌరుషాన్ని చంపుతున్నారు, రైతుల పౌరుషాలను చంపుతున్నారు.
అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని చంపుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి గురించి పబ్లిష్ అయితే ఆంధ్రప్రదేశ్ గురించి పబ్లిష్ అయినట్టు కదంటారా? ఆ పబ్లిష్ అయింది ఆంధ్రప్రదేశ్ పేరు కదా. పిల్లలకి రాబోయేటువంటి తరాలకు భవిష్యత్తు ఉంటుంది కదా. ఎక్కడ పెడతారా తీసుకెళ్లి పిల్లల్ని? ఎక్కడ పెడతారా? వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? ఇక పొద్దు కుక్కలు బయటకు పోయి బతకటమేనా? అంటే ఒక తాటి మీదకి వచ్చేటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా. పోలవరం, అమరావతి, భారతదేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం, వీటన్నిటి కూడా ఒక తాటి మీద ఉండాలరా. భారతీయులు అన్నాక లేకపోతే తెలుగు వాళ్ళు అన్నాక ఒక తాటి మీద ఉండాలి. దీన్ని కూడా రాజకీయం చేస్తారు ఇంటర్. అసలు ఎంత నీచమైనటువంటి అనేది చాలా బాధేస్తుంది. నిజంగా చాలా బాధేస్తుంది. నిజంగా ఈ విషయంలో చాలా ఆవేదన వచ్చింది నాకు. ఒకళ్ళేమో రాజకీయాల పేరుతో అమరావతి నాశనం చేస్తారా? అమరావతి నాశనం అంటే ఏంటారు? రాజధాని అంటే మనకు వద్దా? మనకు రాజధాని వద్దా? మనం ఉండకూడదు రాజధానిలో? మనం రాజధాని కట్టుకోలేమా? మన రాజధాని కట్టుకోకూడదా? మనం ఏం పాపం చేసామని? సంక్షేమం పేరుతోటి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి సంక్షేమాలు తీసుకొచ్చి ప్రజలు పంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టారా? వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టారా? ఇక ఇదే అయితే ఇంకా అప్పులు చేసి కూడా ఆదాయం ఎక్కడ బాబు? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే చిన్న సింపుల్ లాజిక్. ఇంకా నీచుమైన రాజకీయాలు ఎలా చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. కానీ ఒకటైతే క్లారిటీగా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ మెజారిటీ పీపుల్ అమరావతి కట్టుబడి ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కువైనా సరే చెప్తున్నాను, అమరావతికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పీపుల్ కట్టుబడి ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి అమరావతి కోసమే, అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకోవడం కోసమే. ప్రజలు మెజారిటీ పీపుల్ రాజకీయాలు కోరుకోవట్లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరుకుంటున్నారు. 2014 తర్వాత పర్మనెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఏమీ కట్టలేదు అంటే ఆ ప్లాన్ అర్థం కాక ఏమీ కట్టలేదు అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ప్రత్యేక హోదా నా వల్లే అయింది, మొత్తం ఎంపీ సీట్లు నాకు ఇవ్వండి, అమరావతి నేను కట్టి చూపిస్తాను, పర్మనెంట్ పేరుతో ఒక ఇటుక బిల్లు కూడా కట్టలేదు అంటే 2014లో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి ఆ అమరావతిని ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, అది ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేదు అనేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు ఆ టైంలో. కానీ దానికి స్ట్రక్చర్ ఏర్పడింది అనేటువంటి విషయం జనానికి తెలియదు. పోలవరం మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో పరిగెత్తింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొద్ది కూడా కదలలేదనేది కూడా ఖచ్చితంగా వాస్తవం. ఏదో నార్మల్ గా అయింది అంతే. చంద్రబాబు నాయుడు గారు అంత ఐదు అవ్వలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వలేము అసలు. కానీ మంత్రులు అయితే, ఒక మంత్రి అయితే చిటికలేసి శబదాలు చేసి తొడలు కొట్టి అసెంబ్లీలో పోలవరం ఇచ్చేస్తున్న, పోలవరం అయిపోద్దని చెప్పేసి మాట మార్చారు. ఇంకొక ఆయన వస్తే అసలు పోలవరం అంటే నాకు అసలు అర్థం కాలేదన్నాడు. అసలు ఆ పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదని చెప్పేసి మాట్లాడాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన మాటలు మనం వినాలి. అంబటి రాంబాబు గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనైనా ప్రత్యేక హోదాను లేకపోతే పోలవరం కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని ఇస్తాడు, మంచి సిటీ కడతాడు అని చెప్పేసి ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన పోలవరం నాశనం చేశాడు, ఇటు అమరావతిని నాశనం చేశాడు. ఆయన ఏందో ఆయన పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయాడు సంక్షేమ పథకాల రూపంలో. ప్రజలకు నచ్చలేదు. మళ్ళీ మాకు అమరావతి కావాలి, పోలవరం కావాలి, మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకున్నారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు, అమరావతి ఖచ్చితంగా కావాలి, ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ ని తలదన్నేటువంటి సిటీ కావాలి అని చెప్పేసి యువత కోరుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు. ఎందుకో తెలుసా? మనం ఎందుకు బయటికి పోయి బతకాలి? అదే వార్తలో వస్తుంటది, ఏదో సంక్రాంతి వచ్చినా లేకపోతే ఓట్లు వచ్చినా అంటే ఎలక్షన్స్ వచ్చినా ఏదో బస్సులు నిండిపోతున్నాయి, రైళ్లు నిండిపోతున్నాయి అంటే ఇంతమంది బయట పోయి బతుకుతున్నారు. ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి అంత కర్మ మనకి ఏంటి అంటే మనం అంత పౌరుషం చచ్చి బతుకున్నాము. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేకపోతే ప్రజలు ఊరుకోరు, ఖచ్చితంగా ఊరుకోరు. సమస్య లేదు దాంట్లో. మరేమది చూద్దాం.